అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసే మాస్టరు మారలేదు, ఈ టేస్ట్ మారలేదు. కత్తనాగా ఉంది, నాకు మస్తు ఇష్టం ఈ చట్నీ. అది బాగా కాల్చి తర్వాత పచ్చలు గుప్ప గుద్దిరు కదా, ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా పెట్టగానే పీల్చుకుంటుంది అది. గచ్చిబౌలిలో కూడా పొద్దుగాల 4 గంటలకి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. నమస్తే, ఎందరో తిండి పోతుంది. అందరికీ బాగున్నారు, అందరి ఇట్లు మంచిగా. మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటాం. చిచ్చా పొద్దుగాల ఒక 3-4 గంటలకు లేచి చల్లసలికి వణుక్కుంటా వచ్చి నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తిని మస్తు రోజులైంది. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇమీడియట్గా నువ్వు బిర్యానీ తిని కోసం అని అస్సలు అనుకోకు. పుల్లట్లతో పాటు ఇడ్లీ, చిల్లుగారే ఇవన్నీ తిని కోసం, అది కూడా నాన్ వెజ్ కాంబినేషన్లో మన టేస్ట్ బర్డ్స్కి తగ్గట్టు, తెలుగు వాళ్ళ టేస్ట్ బర్డ్స్కి తగ్గట్టు ఉప్పు కారాలు గట్టిగా తలిగే బ్రేక్ఫాస్ట్ తిని కోసము. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ తినాలంటే మాదాపూర్, కేపీహెచ్బి, కూకట్పల్లి ఈ ఏరియాలనే కాదు, గచ్చిబౌలిలా, అది కూడా డిఎల్ఎఫ్ దగ్గర పొద్దుగాల 4 గంటలకి పుల్లట్ల కాంబినేషన్లో నాన్ వెజ్ టిఫిన్స్ ఉన్నాయి. పుల్లట్లే కాదు, పాయ, పరోటా ఇట్లాంటి మస్తు కాంబినేషన్స్ ఉన్నాయి. అవన్నీ తిన్ని ఏడుకొచ్చినాము అని అంటే పల్లెకోడి పుల్లట్లకు వచ్చినాము. ఈడ పుల్లట్లు ఉంటాయి, పులుపు తీపి తగులుతూ ఉంటే రచ్చలేసిపోతుంది. ఎంత కమ్మ ఉంటాయంటే అంత కమ్మ ఉంటుంది. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ఈ ఏరియాలో దోశలు ఉంటాయి, అదిరిపోతాయి. చిల్లులు పడి మెత్తగా ఉండి స్పాంజీగా అదిరిపోతుంది. దాని కాంబినేషన్ లో నాన్ వెజ్ తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇక్కడ టమాటో చట్నీ నాకు మస్తు ఇష్టము. నడురి పోయి మంచి నాన్ వెజ్ తీసుకొని ఆ నాన్ వెజ్ కాంబినేషన్ లో ఈ పుల్లట్లను తిందాం. దాని చలో పల్లెకోడి పుల్లట్లలో ఏమేమి తీసుకున్నాము అంటే పుల్లట్లు తీసుకున్నాము, పరోటా తీసుకున్నాము, పూరి తీసుకున్నాము, రాగి ముద్ద, చిల్లుగారే, దాంతోపాటు కీమా దోశ తీసుకున్నాము. ఈ ఐటమ్స్ ఎందుకు చెప్తానంటే ఈ ఐటమ్స్ మనం చూస్ చేసుకోవచ్చు. ఈడ నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి కదా, ఈ కర్రీస్కి ఏదైతే పేరింగ్ ఉందో అది మొత్తం మార్చుకోవచ్చు మనం. ఇప్పుడు చికెన్ ఉంది, చికెన్కి పుల్లట్టు కావాలంటే పుల్లట్టు తీసుకోవచ్చు, పరోటా కావాలంటే పరోటా తీసుకోవచ్చు, పూరి, రాగి ముద్ద, చిల్లుగారే ఇట్లా ఏదైనా మీకు నచ్చిన కాంబినేషన్ తీసుకోవచ్చు. చపాతీ కూడా ఉంది, ఇడ్లీ కూడా. పుల్లట్లు అయితేనేమో 2 వస్తాయి, పరోటా అయినా 2 వస్తాయి, పూరి కూడా 2 వస్తాయి, ఇడ్లీలు 3 వస్తాయి, చిల్లుగారెలు 3 వస్తాయి, చపాతీలు 2 వస్తాయి. ఫస్ట్ దేంతో షురూ చేయాలనేది పెద్ద సమస్య వచ్చి పడుతుంది. చికెన్ ఐటమ్స్ అయితేనేమో 180 ఉన్నది, ఇది నార్మల్ చికెన్. దాని తర్వాత చిట్టినాడు చికెన్ అని తమిళనాడు స్టైల్ ఉన్నది. ఈ చిట్టినాడు చికెన్ అయితేనేమో 200 రూపీస్. దీనికి ఏ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు మీరు. పాయ పరోటా 250, పూరి మటన్ కర్రీ 280. చిల్లుగారతో షురూ చేస్తా. పల్లెకోడి పుల్లట్ల చిల్లుగారే విత్ చిట్టినాడు చికెన్ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. నేను అప్పుడు ఎప్పుడో తిన్నా, నాకు ఇంకా టేస్ట్ గుర్తున్నాయి. ఎందుకు గుర్తున్నాయి దానికి రీజన్ చెప్తాడు. ఇలా కిచెన్లో టేస్టింగ్ సాల్ట్ని అసలు వాడరు. న్యాచురల్గా ఏదైతే మనం ఇంట్లో వేసుకునే మసాలాలు ఉంటాయో, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, అల్లం పేస్ట్ ఇవే వేస్తారు తప్పితే అడిషనల్గా యాడెడ్ ఫ్లేవర్స్ కానీ యాడెడ్ కలర్స్ కానీ ఏమీ వేయరు. చేసే మాస్టర్ కూడా సినిమా ఇండస్ట్రీలో చేసిండు అప్పట్లో ప్రొడక్షన్ ఫుడ్. దాదాపు ఒక 20-25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఈ చిల్లుగారి చిట్టినాడు చికెన్లో ముంచంగానే ఆ గ్రేవీ మొత్తాన్ని పీల్చుకున్నది. అది మళ్ళీ గ్రేవీ కూడా నీళ్ళు కాకుండా తిక్కువ ఉన్నది. ముక్కల సైజు కూడా బందోబస్తు ఉంటుంది. ఫ్రెష్ చికెన్ తీసుకొని వచ్చి అప్పుడే వాష్ చేసుకొని వండుతూ ఉంటారు. 4 ముక్కలు బందోబస్తు అయిన ముక్కలు వస్తాయి థిక్ గ్రేవీతో. మళ్ళీ గ్రేవీ కూడా ఇస్తారట, కానీ సరిపోతుంది ఇది. ఈ చిట్టినాడు చికెన్లో ఏంటంటే తమిళనాడు ఫ్లేవర్స్ని ఇంక్లూడ్ చేస్తూనే మన టేస్ట్ ఏమాత్రం పోకుండా రెండింటి ఫ్యూజన్ చేసి చేస్తూ ఉంటారు. మస్తు కమ్మగా అనిపిస్తుంది. ఇప్పుడు కీమా దోశ తిందాం. ఈ కీమా దోశ ఏంటంటే ఒక పెద్ద దోశ వేసి దాన్ని దూరకు కాల్చి దాని మీద ఒక గుడ్డు కొట్టేస్తాడు. ఆ గుడ్డుని మొత్తం దోశ అంతా స్ప్రెడ్ చేసి కొంచెం నూనె జీలకరించి అది బాగా గాలిన తర్వాత అప్పుడు ఇంత పెద్ద గంటెడు కీమా తీసుకొని ఆ కీమా మొత్తం దాని మీద వేసి మొత్తం స్ప్రెడ్ చేసి మంచిగా మడత పెట్టిస్తారు. దానికి ఈ కప్పులో చికెన్ కర్రీ ఇస్తారు, దాంతోపాటు అల్లం చట్నీ, టమాటో చట్నీ ఇస్తారు. ఇలా టమాటో చట్నీ ఖతర్నాక్ ఉంటుంది. ఇంకా నేను తినలేదు, అప్పుడెప్పుడో తిన్నా, నాకు ఇంకా గుర్తుకుంది. అది కీమా దోశ అంటే ఉట్టి కీమా వేయకుండా ఎగ్గు కొట్టేసి చూసిరా, అది ఖతర్నాక్ ఉంది. స్టఫింగ్ కూడా
మొత్తం ఫిల్ అయింది. అంటే మనం పెట్టే పైసలకి బరాబర్ క్వాంటిటీ వస్తుంది రాబోయే, మనం పురుసత్గా తింటున్నాం అని అయితే అనిపిస్తుంది. ఆ కూర కారం అవుతుంది, ముక్కలు మంచిగా తగులుతున్నాయి. ఆ ఉల్లిగడ్డ అదైతే గ్రేవీ ఉంది కదా, చికెన్ కీమా వేసింది, అది మంచిగా స్వీట్ తగులుతుంది, ఆ కారం తగులుతుంటే అదిరిపోయింది. ఇది జర స్పైసీగా ఉన్నది. దీన్ని టమాటో చట్నీలో ముంచుకొని తిన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసే మాస్టరు మారలేదు, ఈ టేస్ట్ మారలేదు. కత్తగా ఉంది, నాకు మస్తు ఇష్టం ఈ చట్నీ. ఈ చికెన్ కర్రీ ఇస్తారు కానీ దీంతో మనకు పెద్ద పనే ఉండదు, ఎందుకంటే ఇలానే ఆల్రెడీ స్టఫింగ్ ఉంది, దాంతో పాటు ఇది అదిరిపోతుంది. ఈ టమాటో చట్నీ స్పెషాలిటీ ఏంటంటే టమాటాలు ఎక్కువ తగులుతుంటాయి, కారం తక్కువ తగులుతుంటుంది, అది కచ్చాపచ్చా ఉంటుంది. ఉడకాయ మామూలు లేదు, అదిరిపోయింది, టూ గుడ్. బెల్లంది అల్లంది తీపి కారం తగులుతుంది, పడేసింది. ఇలా హోటల్ పేరు పెట్టినారు కదా పుల్లట్లు అని, ఇలా అంతే ముద్దు ఉంటాయి పుల్లట్లు కూడా, చిల్లులు ఉంటుంది దోశ, మస్తు స్పాంజీ ఉంటుంది. ఫస్ట్ ఉట్టి తింటా నేను, ఆ పుల్లట్టు టేస్ట్ ఎట్లుంది అనేది నేను ఫీల్ అవుతాను. నేను చెప్పుడు కాదు, మీరు వచ్చి తింటారు కదా, ఫస్ట్ దీన్ని ఏ కాంబినేషన్తో తినకుండా ఫస్ట్ ఉట్టి పుల్లట్టే తినురి. ఎంత కమ్మ ఉందంటే అంత కమ్మ ఉంది, పులుపు తీపి రెండు తగులుతున్నాయి ఇలా. చిట్టునాడిది కంప్లీట్లీ వేరే ఫ్లేవర్ ఉంది, ఇది వేరే ఫ్లేవర్ ఉంది. సారీ, పుల్లట్లు సైజ్ చూపించడం మర్చిపోయింది. ఈ సైజ్ పుల్లట్లు 2 వేస్తారు. వింగ్ పీస్ ఎంతమందికి ఇష్టం, కొన్ని బోన్ పీస్ ఎంతమందికి ఇష్టం, మీది నాది ఒకటే బ్యాచ్, నాకు మస్తు ఇష్టం. కూర్చొని దీనికి సిట్టింగ్ ఉంది, ఒక 4 టేబుల్ ఉంది. పొద్దున వస్తే నాకు తెలిసి మిగతా ఈ పక్కలన్నీ కూడా ఖాళీగానే ఉంటాయి. పొద్దుగాల 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. పొద్దున మసాలా హెవీ తగలకుండా నాన్ వెజ్ టిఫిన్స్ తినాలి అంటే ఇడికి రావచ్చు. ఎప్పుడు పొద్దున 4 గంటలకు బిర్యానీ లేనా, అప్పుడప్పుడు ఈ నాన్ వెజ్ టిఫిన్స్ కూడా తినరు, అదిరిపోతుంది. ఈ వీడియో చేస్తుంటే నాకు మొన్న కామెంట్ వచ్చింది, ఈ బిర్యానీలే కాదు నాన్ వెజ్ టిఫిన్స్ కూడా మంచి వైరల్ అవుతున్నాయి కదా, ఆ వీడియో చేయొచ్చు కదని ఒకళ్ళు అడుగుండే. ఆ కామెంట్ అనుకుంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తా వీడియో. పుల్లట్టు మాత్రం పిచ్చే నచ్చింది నాకు. ఇప్పుడు పచ్చలు ఇచ్చుకున్న పరోటా తిందాము, పాయా కాంబినేషన్లో నల్లి బొక్కలు ఉన్నాయి. మళ్ళీ ఇది హైదరాబాదీ స్టైల్ పాయా కాదు, కొంచెం మన తెలుగులో స్టైల్ పాయా ఉంటుంది. ఈ పరోటా కూడా పాయాన్ని మొత్తం పీల్చుకుంటుంది. పాయ మాత్రం అదిపోయింది. పరోటా కూడా మస్తు మెత్తగా ఉంది, అది బాగా కాల్చి తర్వాత పచ్చలు ఉప్ప గుద్దిరు కదా, మంచిగా అనిపిస్తుంది. ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఇట్లా పెట్టగానే పీల్చుకుంటుంది అది. ఆ మాస్టర్ మాత్రం ఎర్రగా తీస్తున్నాడు నాన్ వెజ్. కొంచెం ఉంది లాస్ట్లో. ఇప్పటికీ ఒక 4 ఐటెంలు తిన్నా, ఒక్క ఐటెం కూడా ఇదేందిరా ఇట్లుంది అన్నట్టయితే నాకు అనిపించలేదు. మసాలా అడుగుతాను, నువ్వు తీసుకునే అన్ని బాగుంటాయంటే బాగున్న ఐటెంలు మాత్రమే తీసుకొని తింటాను. ఒక దగ్గర పోయి ఆల్రెడీ అలా టేస్ట్ చేసి అది నాకు నచ్చితేనే వీడియో తీస్తా, అది పోస్ట్ చేస్తా. అది బాగాలేకపోతే అసలు దేకను, వాళ్ళు పెట్టమన్నా నేను పెట్టాను. నమ్ముతాను మూరి లేదంటే నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. పూరి మటన్ కర్రీ తిందాము. మా ఇంట్లో తెలంగాణలో ఏదైనా పండగ వచ్చినా పబ్బం వచ్చినా ఖచ్చితంగా పూరి మటన్ ఖచ్చితంగా ఉంటుంది. పొద్దుగాల ఇది తిని దీని తర్వాతే మధ్యాహ్నం బగారా కానీ మటన్ కానీ చికెన్ కానీ నాటుకోడి కానీ అప్పుడు తింటాం. పొద్దుగాల పండుగ షురూ అయ్యేది మాత్రం దీంతోనే, కాకపోతే ఇది లాస్ట్లో తింటాం. బుంగలు ఉబ్బింది పూరి, మా ఇంట్లో కూడా ఇట్లే కలుస్తాం గట్టి అయింది. అంటే తీసుకుని నేను చాలాసేపు అయింది కదా, దాదాపు ఒక అర్ధగంట పైన అవుతుంది. నేను క్లిప్స్ అన్నీ తీసుకునే వరకు కొంచెం లేట్ అవుతుంది. మీరు వచ్చినప్పుడు మాత్రం వేడివేడిగా మంచి మెత్తడి పూరింది. అంటే
నాకు ఇట్లా అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. మా ఇంట్లో కూడా మా అమ్మకు మెత్తగా చేయడానికి రాదు, ఎందుకంటే వాళ్ళు మైదా వేయరు కదా, గోధుమ పిండితోనే చేస్తారు. కడక్ కడక్ కాలుస్తారు మా అమ్మ పూరీలు, గట్లనే ఉంది. ఎక్కడ ఈ మాస్టర్ది అద్దరగొట్టింది, ఆయన ఆంధ్ర అంట, ఇది మాత్రం అచ్చం తెలంగాణ స్టైల్ ఉంది. ఈ ముక్కలు కూడా ఏం చిన్నగా లేవురా భయ్, జర్ర చిన్న ఉంటే ఒక 5 ముక్కలు వేస్తారంట, పెద్ద పెద్ద ముక్కలు ఉంటే 4 ముక్కలు వస్తాయి. మంచి ఆటకూర తీసుకురు, ఈ ముక్కను వదులుతుంటే దాని ఫ్లేవర్లు అనేది తెలుస్తుంది, ఇది ఎట్లాంటి ఆటరా భయ్ అని. మూతి మనసుంది ఆయన. ఇడ్లీకి నెల్లూరు చేపల పులుసు ఇచ్చారు. నెల్లూరు చేపల పులుసులో ఒక పెద్ద ముక్క వస్తుంది, ఆ ముక్కతో పాటు గ్రేవీ వస్తుంది. గ్రేవీ మంచి తిక్కు ఉన్నది. ఓ నోట్లో మొత్తం ఇట్లా నీళ్ళు వచ్చేసినాయి, మోటార్ వేసి వస్తాయి అట్లా వచ్చినాయి. దీంట్లో మామిడికాయ వేసిరో వేయలేదు నాకు తెలియదు, కానీ మామిడికాయ పులుపు అయితే అదిరిపోయింది. మాట్లాడుతుంటే పక్క పొడితే నీళ్ళు వస్తున్నాయి, ఇట్లా మంచిగా ఉంది. ఈ చేపల పులుసుకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే పుల్లట్లు తీసుకొని అదిరిపోతాయి. ఇడ్లీ కంటే కూడా పుల్లట్లు ఇంకా బాగుంటాయి, ఎందుకంటే తిక్కు ఉంది కొంచెం గ్రేవీ. పుల్లట్లకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పల్లకోడి పుల్లట్లు ఎగ్జాక్ట్లీ డిఎల్ఎఫ్లా గేట్ 2కి ఆపోజిట్లు ఉంటుంది. రాడిసన్ నుంచి వచ్చారు అనుకోరి, యూటర్న్ తిరగంగానే కొంచెం ముందుకు వస్తూ ఉంటుంది. వరలక్ష్మి టిఫిన్స్కి పక్కల పొద్దున్నే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కావాలి, అది కూడా మన తెలుగు స్టైల్లో కావాలి, మంచి తెలుగు ఉప్పు కారం తలిగేట్టు కావాలి అనుకుంటే కనుక పర్ఫెక్ట్ ప్లేస్. ఒకవేళ వెజ్లో ఎవరైనా ఉంటే కనుక మీకు టమాటో చట్నీ అల్లం చట్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నాకు మస్తు ఇష్టమైన టమాటో చట్నీ హైదరాబాద్లోనే నేను ఇట్లా ఏళ్ళ మీద లెక్క చెప్తా, 7 టమాటో చట్నీ బాగుంటుంది అని. అందులో వీళ్ళది ఆ ప్లేస్లో ఉంటుంది. 4 గంటలకే షురువు అవుతుంది డిఎల్ఎఫ్ దగ్గర. ఈ గచ్చిబౌలి ఏరియాలు ఉంటాయి. ఎప్పుడు బిర్యానీ తింటారు, అప్పుడప్పుడు జర ఇట్లా ఇడ్లీ దోశ ఈ కాంబినేషన్లో కూడా నాన్ వెజ్ కర్రీస్ తినూరి. ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం. మీరు ఇట్లా ఊరు ఉరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలంటే మంచిగా తినూరి, మంచి ఎక్సర్సైజ్ చేయరు, హెల్దీగా ఉండరు, హ్యాపీగా ఉండరు, నవ్వుకుంటూ ఉండరు, మా వీడియోలు చూసుకుంటూ ఉండరు. ఉంటాం అలా ఎందరో తిండి. అందరికీ మా వందనాలు. బాయ్, లవ్ యూ చిచాస్.